హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డైల్ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క ఇష్యూ రాజ్ తరుణ్ లావణ్య. అసలు ఏం జరుగుతోంది, ఎవరి వైపు తప్పుంది అనే కోణంలో ఆలోచిస్తే ప్రతి ఒక్క ట్విస్ట్ కూడా నిజంగానే ఒక్కొక్క మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆర్జే శేఖర్ భాష, ఈ పేరు చాలా బాగా వినిపిస్తోంది. ఆర్జేగా మాత్రమే తెలుసు శేఖర్, బట్ ఇప్పుడు ఈ ఇష్యూకి ఆయనకి సంబంధం ఏంటి, పెయిడ్ ఆర్టిస్ట్గా బయటకు వచ్చాడు అంటూ లావణ్య అయితే ఆరోపిస్తోంది. నీకు రాజ్ తరుణ్కి సంబంధం ఏంటి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. కానీ రాజ్ తరుణ్ ఇష్టపడే వాళ్ళు శేఖర్ భాషను కూడా ఇష్టపడుతూ ఉన్నారు. అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఆయనే మాట్లాడతారు, ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో గత కొద్ది రోజుల నుంచి ఆర్జే శేఖర్ భాష అంటే మాకు ఆర్జే మాత్రమే తెలుసు, బట్ రాజ్ తరుణ్ ఇష్యూకి మీకు సంబంధం ఏంటని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. బట్ మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్తూ ఉన్నారు. చాలామంది మిమ్మల్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు కూడా. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు తెగ పెట్టేస్తూ ఉన్నారు, అన్న ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. సారీ టు సే ఐఎమ్ నాట్ సోషల్లీ వెల్. నాకు ఉన్నారు కానీ నేను ఎప్పుడో రోజుకి ఒకసారి కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తాను చూడు. బట్ సారీ టు చూస్తాను ఇక నుంచి, అండ్ ఫేస్బుక్ రెగ్యులర్గా చూస్తాను. బట్ ఈ హడావిడిలో నేను అవి చూడట్లేదు. అసలు రాజ్ తరుణ్కి శేఖర్ భాషకి అసలు సంబంధం ఏంటి, రిలేషన్ ఏంటని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏంటి అసలు? రాజ్ తరుణ్కి నేను మిత్రుడు అని ఆయనే చెప్పాడు చాలాసార్లు. ఎలాగంటే చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి అందరం వెళ్ళినప్పుడు మీడియా మిత్రుడు అన్నాడు. మీడియా మిత్రులారా అన్నప్పుడు నేను కూడా మీడియాలో ఉన్నా కదా, జస్ట్ సరదాగా చెప్తున్నాను. బట్ రాజ్ తరుణ్ పర్లేదు, రీజనబుల్లీ ఒక మంచి పరిచయం ఉంది. ఎఫ్ఎంలో చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, అంటే ఆఫ్ ఎయిర్ కూడా మాట్లాడుకునేవాళ్ళు, మైక్లోనే కాకుండా సరదాగా కొన్ని మాట్లాడుకునేవాళ్ళు. పెళ్లి గురించి ఇలా మాట్లాడుకునేవాళ్ళం. అండ్ అలాగే వినాయక చవితికి వచ్చినప్పుడు కలిసి డ్యాన్స్లు వేసేవాళ్ళం, అంతా అలా పరిచయము. బట్ ఏదో రాజ్ తరుణ్ కోసమో లేకపోతే రాజ్ తరుణ్ పరిచయం అనో చేయట్లేదు నేను. ఇది రాజ్ తరుణ్ కోసం చేస్తున్న పోరాటం కానే కాదు. చాలామంది అనుకున్నట్టు మీరు నా నేపథ్యం చూస్తే, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కాబట్టి ఇంత పైకి వచ్చింది. మీరు నా పాత వీడియోస్ కొన్ని, అంటే నేను నా దాంట్లో ఎప్పుడు పెట్టను, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ, ఇప్పుడు నేను నా వాటిలో ఎప్పుడు పెట్టలే కానీ, బట్ కొన్ని ఛానల్స్లో మీరు ఆల్రెడీ చూడొచ్చు. వేరే వేరే ఛానల్స్లో నేను నాకేమైంది జీవితంలో, నన్ను ఇట్లాగే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఇది ఒక సైకోటిక్ క్యారెక్టర్ అనమాట. ఇది ఏంటంటే ఒక సాయంత్రం అవ్వగానే ఒక డ్రగ్గో లేకపోతే గంజాయో లేకపోతే బాగా మందు తాగి పచ్చి బూతులు మాట్లాడి గట్టిగా అరిచి చుట్టుపక్కల వాళ్ళందరినీ అదరగండం చేసేసి ఎవరన్నా ఒక్క మాట అంటే డైల్ 100 నమస్తే తెలంగాణ, వెంటనే పోలీసు వచ్చేసి అని చెప్పి, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి గట్టిగా అరిస్తే ఎవడన్నా ఏమనుకుంటాడు, వీడేదో చేసేసాడు, వీడేదో కొట్టేశాడు. సో ఇదొక పర్టికులర్ సైకోటిక్ బిహేవియర్ అనమాట. వీళ్ళ పనే ఇది. వీళ్ళు ఏంటంటే మనుషుల భయం మీద ఆడతారు, మనుషుల్ని బెదిరిస్తారు. బెదిరించి నువ్వు భయపడ్డావా నేను కుక్కలాగా కూర్చోబెట్టి నాకు అది చెయ్యి ఇది చెయ్యి, మీ అమ్మని తిడతారు, మీ నాన్నని తిడతారు, నువ్వు పడాలి. పడకపోతే మళ్ళీ బయటకు వచ్చిరా రచ్చ అనమాట. మామూలుగా ఉండదన్నమాట. పొరపాటు నువ్వు తిరగబడ్డావా, 4 దెబ్బలు కొట్టావా, అయిపోయింది, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసులు. ఇది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇది ఒక రాధికా టైప్ అనుకోండి, అది కూడా ఆవిడ కూడా అంత దారుణంగా. ఇది ఒక చంద్రముఖి, ఒక కాంచన, ఈ టైప్ ఆఫ్ సైకోయిస్ట్ క్యారెక్టర్, సైకోలు లిటరల్లీ సైకోలు. దానికి తోడు అంటే మహానటులు, మామూలు మహానటి కాదు. అంటే కొనకి రెండో సైడ్ ఎలా ఉంటుంది, ఇలా చాలా చాలా పొలైట్గా, చాలా పొలిటికల్లీ కరెక్ట్గా అలా. ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే మిమ్మల్ని కొట్టేటప్పుడు కూడా వాళ్ళు ఎంత తెలివిగా కొడతారంటే, నాకు అన్యాయం చేసేవరా నువ్వు, నాకు అన్యాయం చేసేవరా అంటూనే కొడతారు. ఒకవేళ ఎవడన్నా వింటే ఆహో ఇది నిజంగానే అన్యాయం చేసింది అని చెప్పి, మామూలు తెలివితేటలు కాదు. సో ఇట్లాంటి వాళ్ళతో అంటే వీళ్ళు అన్నిటికన్నా వీళ్ళు చేసే దారుణమైన తప్పు ఏంటంటే, వీళ్ళు మగాళ్ళు అంటే కొట్టినా తట్టుకోగలరు. మగాళ్ళు కొట్టేశారనుకో వీళ్ళతోటి అయిపోయింది వాడి పని, ఇంకా చాప్టర్ క్లోజ్ తీసుకెళ్ళి చేస్తారు. బట్ మగాడిని నువ్వు కొట్టు తట్టుకుంటాడు, తిట్టినా కూడా 4 బూతులు తట్టుకుంటాడు. అమ్మని తిడితే, ఎవరన్నా సరే అమ్మని తిడితే, నా అమ్మనైనా ఎవరమ్మనైనా తిడితే, అది కూడా మామూలు ఏదో ఎల్కే బూత్ కాదు, ఎంత పచ్చి బూత్ అంటే, నేను విన్నవాడిని నాకే నరాలు వెళ్ళి ప్యాట్మని కొట్టి చంపేద్దాం అనిపించింది. అంటే మీరు విన్నారా? విన్నాను. మీరందరూ బీపులతో విన్నారు, నేను బీపులు లేకుండా విన్నాను. అంటే లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ ఫాదర్ని తిట్టిన మాటలు మీరు ఒక్కసారి కాదమ్మా, 100 సార్లు మామగారిని ఎల్కే, అత్తగారిని చెత్త ఊడిపిస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఇవన్నీ. నువ్వు చూసావా అని అడిగితే, ఎవరన్నా నిజంగా నువ్వు బాగా చూసుకుంటే వాళ్ళు ఎందుకు అలా మాట చెప్తారు, వాళ్ళు ఎందుకు రావడానికి భయపడుతున్నారు,
ఇవాళ ఆ ఇంట్లో ఆక్యుపై చేసుకొని నువ్వు దర్జాగా ఉంటే వాళ్ళెక్కడో వాళ్ళ ఇంట్లో వాళ్ళని తరివేసి సిగ్గు లేకుండా అక్కడ ఉంటున్నావు కదా. పోరాటమా ఇది? ఏమన్నా స్వతంత్ర పోరాటం చేస్తున్నావా లేకపోతే తెలంగాణ ఉద్యమం చేస్తున్నావా? డ్రగ్స్ కుంభకోణంలో డ్రగ్స్ పెడలర్గా జైలుకి వెళ్ళొచ్చి లుచ్చా పనులు చేసి మళ్ళీ మాట్లాడుతుంది. సార్ ఇప్పుడు కొద్ది రోజుల నుంచి మనం నిజంగా రాజ్ తరుణ్ లావణ్య అని మాట్లాడుకుంటాం, కానీ డ్రగ్స్ కేసు అని మాట్లాడుతున్నారు కదా. 45 days జైల్లో ఉండొచ్చింది ఆమె అని మీరు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు రైట్ నా ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చింది. మరి బెయిల్ మీదే ఉంది. అంటే బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మరి ఈ ఇష్యూ అంతా దీన్ని ఎలా చూడాలంటారు? భలే అడిగారు. చాలామంది అసలు అడగాల్సిన ప్రశ్నే ఇది. అసలు కేసు మీరు ఇప్పుడు రాజ్ తరుణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ చూస్తే దాంట్లో ఒక పాయింట్ ఉంటుందన్నమాట. వీళ్ళు నన్ను ఫ్రేమ్ చేశారు అనే దేనికి ఆ కేసుకి లింక్. పాత కేసు ఏదైతే ఉందో ఈవిడ డ్రగ్స్ కేసు దాంట్లో పడిందంటే 10 ఏళ్ల జైలు శిక్ష. జనరల్గా ఆడవాళ్ళకి మామూలుగానే అన్నిట్లోనూ రాయితీ ఏమీ శిక్షలు పడవు. ఎవడు నేను కేసు పెట్టా, ఇప్పటిదాకా అది ఎఫ్ఐఆర్ కూడా చేయలే. ఇంత దారుణంగా నన్ను ఇది చేస్తే టార్చర్ చేస్తే నేను వెళ్ళి అమ్మాయి మీద కేసు పెడితే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా చేయలే. అదే అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది. అంత ఈజీ. అది కూడా ఇంత ఒక డ్రగ్ ఎడిక్టు, డ్రగ్ అబ్యూజరు, డ్రగ్ పెడ్లరు 45 రోజులు చెంచల్గూడలో జైల్లో ఉండొచ్చి 45 days జైల్లో ఉండొచ్చు. ఒక్కసారి కాదు డ్రగ్ అబ్యూజరు, ఒకసారి ఆల్రెడీ దొరికి వార్నింగ్తో తప్పించుకొని రెండోసారి మళ్ళీ ఇప్పుడు సడన్గా ఫ్రేమ్ చేశారనడానికి కూడా లేదు కదా. నీకు హిస్టరీనే ఉంది. అన్ని ఫ్రెండ్స్ ఎవరు, A1 A2 వీళ్ళందరినీ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మీరు ఆ కాల్ వింటే ఆ చింటూ అంటది, మస్తాన్ సాయి అంటది, ఒకడేమో డ్రగ్ అబ్యూజరు, ఇంకోటేమో డ్రగ్ పెడ్లరు. వీళ్ళ ఫ్రెండ్స్ గ్రూపు రోజు తాగడం, పచ్చి బూతులు తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టడం, వాళ్ళ నాన్న తిట్టడం. ఏమన్నా అన్నావంటే నీ కెరీర్ సర్వనాశనం చేసేస్తా. నాగార్జున వాడెవడు నాగార్జున తిట్టడం ఏంటి? ఎవరు అసలు నీకు సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మని తిట్టావు, వాళ్ళ నాన్నని తిట్టావు, ఎవరికి సంబంధం లేదు. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అంటే ఏముండదన్నమాట. ఎవరైనా సరే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది చెప్తారు. వీళ్ళ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ మెత్ డ్రగ్ తీసుకుంటారు. అమ్మాయి దొరికింది కూడా మెత్తతోనే. అంటే ఈ అమ్మాయి బాగా డ్రగ్స్కి అలవాటు పడిపోయి అంత ఓవర్ హైప్ అయిపోయి వచ్చే మాటలు ఇవన్నీ, లేదంటే నిజంగా ఫ్రస్ట్రేషన్లో తను బాధలో ఉన్నప్పుడు వస్తున్న మాటలు రోజు ఉంటుందమ్మా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ రోజు. అంటే ఏంటంటే వాళ్ళు రోజు ఒక చిన్న కారణం వెతుకుంటారు. వీళ్ళ సైకాలజీ అంటే ఏదో ఒక కారణం వెతుకుతుంటారు. గొడవ కావాలి, రోజు గొడవ కావాలి, కొట్టుకోవాలి. అది వాళ్ళకి ఒక తృప్తినిస్తుంది అనమాట. అదొక రకమైన సైకాటిక్. అంటే ఏదో ఒక గొడవ అలా కూర్చున్నావు అనుకో, ఎందుకు అలా కూర్చున్నావు, ఎందుకు ఇలా మాట్లాడావు, ఎందుకు అలా మాట్లాడావు, ఏదో ఒకటి అనమాట. అసలు అన్నిటికంటే రాజధానికి టార్చర్ ఏంటి చెప్పనా, అక్కడ షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ హీరోయిన్తో డాష్ 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 అని అంటే మీరు ఊహించను కూడా లేరు అంత పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. రోజు ఇదే పని చేసి ఫస్ట్ 4 రోజులు ఎలా ఉంటుందంటే చంపేద్దామన్నంత కోపం వచ్చేసింది ఎవరికైనా. తర్వాత అలవాటు అయిపోతుంది. భరిస్తూనే ఉన్నాడు పిచ్చోడు 7 ఏళ్ళు. ఇంత దారుణమైన దాన్ని ఎలా బలవంతంగా అసలు మీడియా వీళ్ళందరూ తీసుకెళ్ళి చేసుకొని పులి నోట్లోకి తీసుకెళ్ళి తలకాయ పెట్టమంటున్నట్టుంది. పారిపోయాడు అది తట్టుకోలేక రాజ్ తరుణ్. ఇప్పుడు అమ్మ నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి పెట్టుకునే అక్రమ సంబంధాలు లేకపోతే అన్నిటికీ ఆ అమ్మాయి ఈ ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో అంటే రోజు ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే రోజు ఆ టైంలో ఉంటుంది. ఎవడో ఒకటి దొరకాలి, ఎవడో ఒకటి కొట్టుకోవాలి. ఇలాగే రాజ్ తరుణ్ ఎలా టార్చర్ చేస్తుందో అదే రకంగా మస్తాన్ సాయి తర్వాత మీరు చాలా మందికి తెలియదు ఏంటంటే ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ. వీళ్ళిద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్ చేశారు. ఫస్ట్ ఆ షార్ట్ ఫిల్మ్లో పరిచయం, ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత వీళ్ళిద్దరు డ్రగ్స్ చేయడము, ఆ డ్రగ్స్ తీసుకెళ్ళి వీళ్ళు తర్వాత అంటే ఫస్ట్ మరిగారు, తర్వాత పెడ్లర్లుగా మారారు. అక్కడి నుంచి అంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే అమ్మాయి కన్ఫెషన్ రిపోర్టు. అమ్మాయి చెప్తుంది ఇందాక కాల్ మాట్లాడేటప్పుడు నేను చెప్పానా చూపించని చెప్పి చూపిస్తా. ఇప్పుడు క్లియర్ కట్గా పోలీసులు అంత ఈజీగా జైల్లో వేసారమ్మా. పంచాస్ అంటారు పెద్ద మనుషులు, పోలీసులు కూడా కాదు, వాళ్ళు ఏదో ఫ్రేమ్ చేయడానికి ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు అట్లా పెద్ద మనుషులను పట్టుకుంటారు. వాళ్ళ ముందు ఏమిటి కన్ఫెషన్ ఇస్తుంది. మీడియా ముందు ఒక మాట, పోలీస్ ముందు ఒక మాట, దొరికితే ఒక మాట, దొరకకపోతే దొరనమాట. సో ఇలా వాళ్ళ ముందు క్లియర్గా తను ఒప్పుకొని 1500కి మేము తీసుకొచ్చి 6000కి అమ్ముతాం, 5 గ్రాములు తెచ్చుకున్నాను, అందులో 1 గ్రామ్ కన్జ్యూమ్ చేసింది పక్కనే ఉండే అమ్మాయి, మిగతా 4 గ్రాములు మిగిలింది మెత్. సో దీనికి ఏం పెట్టారు 22B రెడ్ విత్ 8C. అంటే అక్కడ ఒప్పుకోవడం బట్టి ఈ సెక్షన్ పెట్టారంటారా మీరు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత మరి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అంటే నార్కోటిక్ వాళ్ళు ఇవ్వరు కదా సార్. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు ఇవ్వకపోవడం ఏంటి, రిమాండ్ రిపోర్ట్ మొత్తం రెడీగా ఉంది మీకు, నేను మీకు ఇస్తా రిమాండ్ రిపోర్టు. ఓకే. సో ఇంత దారుణమైన నేపథ్యం ఉన్న అమ్మాయిని మనం అందరం ఎక్కించి చెప్పమ్మా ఏం కావాలి, సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే
మనిషి ఏదైనా భరిస్తాడు. ఈ అమ్మని తిట్టడం, నాన్నని తిట్టడం, అసలు మీ నాన్నకి నువ్వు పుట్టలేదేమో, ఇలాంటి మాటలు అనమాట. ఏంటి రాజ్ తరుణ్ని ఇట్లాంటి మాట అంటే పడాలి. తిరగబడ్డావా చుక్కలు చూపిస్తారు మీకు ఆడియో కాల్, నీకు అన్నీ పాయింట్ టు పాయింట్ వివరిస్తూ మీకు ఇస్తా. నేను ఇంకా అంటే కొన్ని ల్యాప్సెస్ అన్నీ ఉన్నాయి. సో మొత్తం వచ్చిన తర్వాత క్లియర్గా ఇస్తా. ఇచ్చిన తర్వాత మీరే చెప్పండి జనాలకి. ఇలాంటి మనిషిని రాళ్లతో కొట్టి చంపేయాలి. మనం చెప్తున్నాను కదా, తరిమి కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని, తరిమి కొట్టాలి. ఇట్లాంటి మనిషి కనీసం బతకడానికి అర్హత లేని మనుషులు వీళ్ళంతా సమాజంలో. అమ్మని తిట్టుతారమ్మా, అమ్మని సిగ్గు లేకుండా వేరే వాడితో. సరే అది కూడా సహించే మగాళ్ళు ఉంటారమ్మా. అమ్మని తిడితే ఎవరు ఊరుకోరు. బలవంతంగా నీ కెరీర్ నాశనం చేస్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి పంచాయతీ పెడతా, నీ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి పంచాయతీ పెడతా, ఏ హీరోయిన్తో డ్యాన్స్ చేస్తే ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ అంటగట్టడం, నా బూతులు తిట్టడం చేసుకోడు. చూశాడు దేవుడు రక్షించకపోతాడా అని చెప్పి వెయిట్ చేశాడు. ఒక రోజున రాజ్ తరుణ్తో చేసుకొని ఇంకోటి కూడా మీకు వీళ్ళ సైకాలజీలో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, అందరినీ దూరం పెడతారనమాట. ఎవరితోనూ మాట్లాడారా పైన అన్నీ పగిలిపోతుంటాయి, ఇళ్ళు అన్ని పగలు కొట్టేస్తారు. అసలు ఎవరిని దగ్గర రాని అనమాట, ఒక్కళ్ళే ఉండాలి. అండ్ వీళ్ళు మాత్రం అందరినీ తెచ్చుకుంటారు ఇంటికి. అందరినీ తెచ్చుకొని వాళ్ళ ముందే, నీ ముందే నేను ఇంకో మగాడితో కులుకుతా చూడు, మూసుకొని చూడు. అండ్ ఆ కులుకుతూ కూడా నేను చేసే తప్ప చెప్పు అంటే, లేదు నువ్వు తప్పు చేయట్లే అని చెప్పాలి వాడు. చెప్పకపోతే బయటికి వెళ్ళి రచ్చ. ఇంత నీచమైన అమ్మాయిలు మీరు ఊహించను కూడా లేరు. ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి సైకోలు ఉన్నారు మన సమాజంలో. ఒక ఆడియో కాల్ బయటకు వచ్చినప్పుడు మస్తాన్ సాయి అనే కాల్లో నన్ను చూసుకోలేవా అన్న క్వశ్చన్ రేస్ చేసినప్పుడు ఒక హిట్టింగ్ కొన్ని సౌండ్స్ వస్తాయి. రాజ్ తరుణ్ని పక్క నుండి రికార్డ్ చేయించారని చెప్తున్నాం, చాలా మీడియా ఛానల్స్లో చూసాం. ఆ కొట్టడం ఎవరిని కొడుతున్నారు? ఒక కాల్ మాట్లాడుతున్నారు. అదే దీంట్లో మీకు రెండు విషయాలు క్లియర్గా చెప్తాను. ఏంటంటే, ఆ అమ్మాయి తల పగిలిపోయింది, ఫ్రస్ట్రేషన్లో నేను రక్తం కారుతుంది, ఇవన్నీ చెప్పింది కదా. అదే కాల్లో మీరు జాగ్రత్త అంటే మీరు మీ ఉందో లేదు, నేను చాలా క్లియర్ కట్గా నేను అన్ని విని చెప్తున్నా. ఆ అమ్మాయి అన్ని పగల కొడుతుంది, పటా కొడుతుంది. రాజ్ తరుణ్ అంటున్నాడు, నన్ను ఇప్పటిదాకా 30 సార్లు కొట్టేవే, ఇంకా చాలు అంటే మళ్ళీ రిమోట్లు ఫోన్ ఒకటి పగల కొట్టేస్తుంటే ఇట్లా ఫోన్ పగిలిపోతుందని ఇట్లా పట్టుకున్నాడు రాజ్ తరుణ్. పట్టుకుంటే నా మీద చెయ్యి పడిందో అని ఒక మాట అంది. అంటే ఏంటి, అప్పటిదాకా చెయ్యే పడలా. అప్పుడు రాజ్ తరుణ్ ఏమన్నాడు, నేను ఫోన్ పగల కొట్టేస్తామని తీసుకోండి, నీ మీద ఏం చెయ్యెత్తలేదు అనగానే ఆ ఫోన్ తీసుకో. అంటే అది లాస్ట్ ఎక్కడో వస్తుంది. క్లియర్ కట్గా ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటలన్నీ రోజు నేను చెప్తున్నాను కదా, ఇది ఒక రొటీన్. ఇది మీకు కనపడే అమ్మాయి కాదమ్మా, అరాచకమైన సైకో. వీళ్ళని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. లేకపోతే ఎలా చేస్తారంటే, నేను అనుకున్నది జరగలేదా భూమి ఆకాశం ఏకమైపోతుంది అనమాట. నరాలు చిట్లిపోతుంటాయి వాళ్ళకి. ఎలా, నాకు రాజ్ తరుణ్ తెచ్చివ్వండి, కేసు పెట్టిన తర్వాత విల్ టేక్ ఇట్స్ కోర్స్. నాకు న్యాయం జరగట్లా, ఆత్మహత్య చేసుకుంటా, జరగట్లా, నిరాహార దీక్ష చేస్తా, జరగట్లా ఇంకేంటి ఏదో ఒకటి అంటే పోలీస్ మీద ప్రెషర్ పెడుతూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఈరోజు జరిగింది కాదమ్మా. గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టి అక్కడ నాకు న్యాయం కావాలి వాళ్ళకి చెప్తా, వీళ్ళకి చెప్తా, ట్యాగ్ టు ఎస్పీ, ట్యాగ్ టు డీజీపీ, ట్యాగ్ టు సీఎం, ఇలా ఇవన్నీ చేసి రచ్చ చేసి వాళ్ళు ఏదో జరిగిపోతుంది, పెట్టేస్తే వదిలిపోతున్నారా బాబు అనుకునేవాళ్ళు కొంతమంది పోలీసులు. అన్ని కేసులు, ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు వీడు డబ్బున్నాడు అనుకో, కొంతమంది లాగచ్చు అనుకునే పోలీసులు కూడా లేకపోరు. ఇలా అబ్బాయిల మీద అనవసరమైన కేసులు పెట్టారు. నా ఫైట్ కూడా దీని గురించి అనమాట. ఇలాంటి వాళ్ళు ఇది ఒక ఉపాధి పథకంగా చూస్తున్నారు బేసికల్లీ. ఫీమేల్ కార్డ్ అనేది యూజ్ చేసుకుంటూ. భాష గారు, ఒక కేసు టేకప్ చేసినప్పుడు పోలీసులు అంతా విచారణ చేస్తుంటారు, మీరు చాలా వరకు చెయ్యరమ్మా. మీకు తెలియని విషయం చెప్తా. ఒక ఎఫ్ఐఆర్ పెట్టే మీకు పోలీస్ రూల్ ఏం చెప్తుందంటే, ఎఫ్ఐఆర్ అయితే కానీ పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేటింగ్ ఛాన్స్ రాదు. అంటే ఒక స్టాండ్ తీసుకోవడానికి అదే మెయిన్ ఆధారంగా. మీకు మాట చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ కంప్లైంట్లో, నేను అమెరికాకు పోయినప్పుడు నన్ను రిటర్న్ డిపోర్ట్ చేశారు, ఎందుకంటే సిడిసి క్లియరెన్స్ లేదు అని చెప్పింది. నా మోస్ట్ అంటే విశ్వసనీయ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ అమ్మాయికి ఇక్కడ ఉన్న డ్రగ్ కేసు విషయం ఆల్రెడీ అక్కడ తెలిసింది. మనలాగా
అదే స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. అమ్మాయికి నార్సింగ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుందనే కేసులో ఆల్రెడీ లోపల పోయి వచ్చింది అమ్మాయి. అక్కడ కేసైంది అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. అదే నార్సింగ్ పోలీసులే ఈ అమ్మాయిని పట్టుకున్న డ్రగ్ కేసులో అదే నార్సింగ్ పోలీసులు. అంతేకాకుండా ఈ పక్క షీ టీమ్స్లో ఇదే రాజ్ తరుణ్ తీసుకెళ్ళి ఇదే మస్తాన్ సాయి కావాలి అని చెప్పి పోరాటం చేసింది. అక్కడ ఆ సీఏని వాళ్ళందరినీ చుక్కలు చూపించింది. నాకు న్యాయం చేయట్లేదు, మీరు న్యాయం చేయట్లేదు, ఈ మస్తాన్ సాయి గారు నన్ను ప్రేమించి మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, నాకు నా మస్తాన్ సాయిని తెచ్చి అని చెప్పి రాజ్ తరుణ్ని పక్కన పెట్టుకొని ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి ఇవాళ అదే డ్రామా ఇక్కడ ఆడుతుంది. మస్తాన్ సాయి ఇప్పుడు ఫ్రెండ్ అయ్యాడు, రాజ్ తరుణ్ మొగుడంట కావాలంట. ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. మనకి ఏమీ తెలియకపోతే పిచ్చోళ్ళమే మీడియా ఎంబడపడుతూ ఉంటాం అనమాట. ఒక్కసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. మెంటల్. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ఇంత ఇంత అంటే లైఫ్లో మీరు హ్యాపీ నా లైఫ్లో ఇలాంటిదే జరిగింది కాబట్టి అదొక క్వశ్చన్ అడగాలి భాష గారు. నేను ఒక కాల్ కూడా ఇప్పుడు మనం విన్నప్పుడు ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లో ఒక ఇష్యూ జరిగింది, అది మీరు కూడా ఫేస్ చేసి ఉన్నారు, అందుకనే మీరు పోరాటం చేస్తున్నారు. ఇంకొక అబ్బాయికి ఇట్లా అవ్వకూడదు, ఆ కార్డ్ ద్వారా అలాంటివి జరగకుండా ఉండాలని మీరు ఫైట్ చేస్తున్నారు. అసలు మీ లైఫ్లో జరిగిన 2 విషయాలు షేర్ చేయండి. అసలు బేసిక్గా మీరు ఎలా సఫర్ అయ్యారు ఏంటి? నేను చెప్పే కదా ఇదే బిహేవియర్ అమ్మా, ఇదే బిహేవియర్. సాయంత్రం అయితే మందు పడాలి, రాకపోతే నేను మీ ఇంటికి వస్తాను. అందరూ అడిగారు నువ్వేమీ చేయకుండానే ఆ అమ్మాయి నిన్ను బెదిరిస్తుందా అని చెప్పి. ఏమీ చేయక్కర్లేదమ్మా, వీళ్ళకి రోడ్డులో వచ్చి రచ్చ చేస్తారు. ఏంటంటే జస్ట్ నీకు అన్నాళ్ళు 2-3 సార్లు కలిసి ఇంటికి రావడం, నడవడం ఇట్లాంటివి ఏవో ఉంటే ఓకే, అదొక్కటి చాలు వాళ్ళకి. ఏదైనా ఒక సెల్ఫీయో లేకపోతే ఏదైనా ఉంటే చాలు, అది పెట్టుకొని ఇంకా బయటకు వచ్చి మామూలు రచ్చ కాదనమాట. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ ఎదరగాడానికి అమ్మో ఏదో అయిపోయాను. సో మనం భయపడిపోతాం. బేసికలీ ఈ అదరగాడానికి జనరల్లీ ఏ మగాడైనా భయపడిపోతాడు. గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, మీ వాయిస్ కూడా వింటూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని గంటల ముందు కూడా రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ చాటింగ్ బయటకు వచ్చేసిందని చెప్పి ఆల్మోస్ట్ టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉన్నారు. మీరు చూస్తే కొన్ని లవ్ యూ మెసేజెస్ కావచ్చు, వాళ్ళిద్దరు చాట్స్ కావచ్చు. ఇంకొకటి మెయిన్ ఇది గంజాయి సిగరెట్స్ అన్నట్టు చూపిస్తున్నారు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చేస్తానమ్మా. ఫస్ట్ గంజాయి కాదు, ఫస్ట్ ఈ రాజ్ తరుణ్ మాల్వి ఫోటోలు లవ్ యూ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో దీనివల్ల మాల్వి కేసు పెట్టచ్చు. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి, రాజ్ తరుణ్ నన్ను ప్రేమిస్తున్నాడు, ఒకవేళ కనుక మోసం చేస్తే మాల్వి హ్యాస్ ఎ ఛాన్స్ రాజ్ తరుణ్ క్లెయిమ్ చేసుకోవడానికి. ఈఎంఐకి ఏం హక్కు ఉంది? రాజ్ తరుణ్ ఆల్రెడీ క్లియర్లీ కాకపోయినా మీకు వినిపిస్తా కాల్, మీరు విన్నారా? ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి చార్ట్స్ ఐ థింక్ సో లావణ్య ఇచ్చి ఉండాలి చార్ట్స్, ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళైతే ఇవ్వలేరు కదా ఈ చార్ట్స్ అనేది. ఆఫ్ కోర్స్ అది ఓపెన్ సీక్రెట్, దాంట్లో పెద్ద కష్టమే లేదు. అది ఓపెన్ సీక్రెట్. అది ఎందుకు వచ్చిందో కూడా మనం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. రాజ్ తరుణ్ సిమ్ కార్డు లాంగ్ టైం బ్యాక్ ఈ అమ్మాయి పేరు మీద ఉండింది. సో ఈ అమ్మాయి ఏం చేసింది తెలుగుగా, ఇప్పుడు అప్పట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఇది గొడవ అయింది కదా, వెళ్ళిపోయి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి కొత్త సిమ్ కార్డు తెచ్చుకుంది. కొత్త సిమ్ కార్డు తెచ్చుకొని అది వేసుకొని ఇంకా వాట్సాప్లో అన్నీ లాగిన్ చేసి పాత ఫోన్లో పెట్టి మొత్తం డేటా తోడింది. ఇంకా దీంతో పాటు ఇంకా చాలా మిస్యూజ్ చేయొచ్చు. ఆయన ఓటీపీలు తీసుకొని డబ్బులు కూడా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఇంకేం చేయొచ్చో తెలియదు. దానికి సంబంధించి మాకు ఏమన్నా చేయొచ్చు. అంటే ఒక ఫోన్ నెంబర్ మన చేతిలో ఉందంటే పాపం ఎన్నాళ్ళు నమ్మాడు కాబట్టి అప్పుడెప్పుడో తీసుకున్నాడు. సో అందుకని అలా చాట్లు బయటకు వచ్చుంటాయి, పెద్ద దాంట్లో వింతే లేదు. గంజాయి ఫోటోస్ అన్నట్టు గంజాయి కూడా వన్ బై వన్ ఫస్ట్ ఇది క్లియర్ చేస్తాను మీకు. ఈ ఫొటోస్ వల్ల ఈ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ వల్ల మాల్వి మల్హోత్రాకి బెనిఫిట్. ఆ అమ్మాయి ఎప్పుడైనా సరే ఇదిగో మేము ఈ టైంలో అంటే లేటెస్ట్గా 2023 అండ్ 2024లో మేము కలిసి ఉన్నాము కాబట్టి మాల్వి మల్హోత్రా వెళ్ళి కేసు వేయచ్చు. రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ నా భర్తగా పొందాలి. అప్పుడు రాజ్ తరుణ్ రావాలనుకుంటే వస్తాడు, లేదనుకుంటే ఏదో కాంపెన్సేషన్ ఇమ్మని చెప్పి కూడా క్లెయిమ్ చేయొచ్చు. అది కూడా ఓన్లీ లవ్ యూ స్టేట్మెంట్లే ఉన్నాయా, నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అనేది కూడా చూస్తుంది కోర్టు. లవ్ యూ కాకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే 493 అప్లై అవుతుంది. బట్ లవ్ యూ అనే దాంట్లో ఆ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అదేమో అక్కడ ఏం చూపించాలి. ఆ అమ్మాయి ఒకవేళ మాల్వి క్లెయిమ్ చేసుకుంటే ఈ అమ్మాయికి ఏముంది, రాజ్ తరుణ్కి మాల్వికి ఎఫ్ఐఆర్ ఉంది అనేది ప్రూవ్ అవుతుంది అక్కడ. అంటే అది ఎప్పటి ఫోటోలో ఎప్పటి చాట్లో ఏమైనా కానీ ఇది మాల్వికి అడ్వాంటేజ్. మాల్వి కెన్ క్లియర్లీ క్లైమ్. ఇప్పుడు ఈఎంఐ పోయినట్టే మాల్వి వెళ్తే టక్కుమని ఇస్తారు, ఎందుకంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ నువ్వే ప్రూవ్ చేసావు, నువ్వే పెట్టావు రాజ్ తరుణ్ కోసం. రాజ్ తరుణ్ నువ్వే కావాలన్నావు, బట్ నువ్వు పెట్టిన దానివల్ల ఇప్పుడు రేపు మాల్వి కనుక కోర్టుకు వెళ్ళి రాజ్ తరుణ్ నాకు కావాలి అంటే ఇద్దరి దగ్గర చూస్తే యు ఆర్ విన్. ఎందుకంటే ఈఎంఐ కెరీర్లో క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ మస్తాన్ సాయితో నీకు రిలేషన్ ఉంది అని చెప్పి.
మస్తాన్ సాయితో నేను గుంటూరుకి వెళ్ళాను, 10 రోజులు లాడ్జ్లో ఉన్నాను, ఇంకా ఇది 22వ తేదీ 31వ తేదీ వరకు లాడ్జ్లో ఉన్నాము. సో ఇంకా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్తోనే మనం పోవాలి. ఏంటి, లాడ్జ్లో ఉన్నారు కాబట్టి, మీరు 10 రోజులు ఉన్నారు కాబట్టి మీరు సంసారం కూడా చేసుంటారనే దీంతోనే పోవాలి. లేదు మేము లాడ్జ్లో ఉండి కూడా సంసారం చేయలేదని కూడా బుకాయించవచ్చు. అప్పుడు కూడా మనం అంతకన్నా కూడా లిటరల్లీ ద వర్డ్ షీ షుడ్ సే, నేను ఏమంటారు మస్తాన్ తోటి నేను క్లియర్లీ ఐ హ్యాడ్ ద యాక్ట్ అని చెప్పినది కూడా మనం కనుక ప్రూవ్ చేయగలిగితే దెన్ షీ హ్యాస్ నో రైట్ టు క్లైమ్ రాజ్ తరుణ్. ఓకే, బట్ మాల్వి హ్యాస్ ఆల్ రైట్స్ టు క్లైమ్ రాజ్. సరే, ఫైనల్గా ఏం చెప్తారు భాష గారు? అండ్ రాజ్ తరుణ్ ఎప్పుడైనా స్పందిస్తాడా ఈ మళ్ళీ? మీకు అందరికీ మీడియా మిత్రులందరికీ నేను మొక్కి చెప్పేది ఏంటంటే, అక్రమ సంబంధాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఇల్లీగల్ అఫేర్స్, ఈ రెండిట్లో ఏది డేంజర్ చెప్పండి? మాదక ద్రవ్యాలు మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఈ అక్రమ సంబంధాలు ఎక్కడ పట్టినా ఈ మధ్య ప్రతి చోట ఇవే కనబడుతున్నాయి. కానీ మనం ఇటువంటి దాన్ని ఇది చేయకుండా వీటికి ఎక్కువ ఇది ఇస్తున్నాం. గంటలు 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 వీటి మీద. ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాడా లేదా, ఆ సింబల్ పెట్టాడా లేదా, ఆ చుట్ట ఏంటి, అవును మర్చిపోయా, ఆ చుట్ట అది చుట్ట కూడా అయ్యుండొచ్చు. అదే ఆ ఫోటో చూసా నేను. అది దాని ఏమంటారు, రోలింగ్ టొబాకో కూడా అయి ఉండొచ్చు. దాని పెద్ద గంజాయి అనాల్సిన అవసరం లేదు, అది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నువ్వైతే ఎట్లా ఒప్పుకున్నావో, లావణ్య అయితే ఎట్లా ఒప్పుకుంది, నేను మస్తాన్ సాయితో అక్కడికి వెళ్ళానని చెప్పి ఆవిడ ఎట్లా అయితే ఒప్పుకుందో, వాళ్ళని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారు. నువ్వు చక్కగా ఒప్పుకున్నావు కదా, వాళ్ళు ఒప్పుకుంటారేమో. వాళ్ళు అయితే చెప్తారు అది రోలింగ్ టొబాకోనో లేకపోతే ఇంకోటో వాళ్ళు చెప్తారు, పోలీసు తెరుస్తారు. ఇది దానికి ఏ కోర్సు ఉంటే అది జరుగుతుంది. దాని గురించి పెద్ద ఇదేం లేదు. ఒకవేళ అయితే వాళ్ళకి శిక్ష పడితే పడుతుంది, దాంట్లో ఏమీ ఇదేం లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, డ్రగ్ పెడ్లర్ వేరు, డ్రగ్ కన్జ్యూమింగ్ వేరు. డ్రగ్ కన్జ్యూమింగ్ అంటే ఏదో, ఇప్పుడు ఈ మస్తాన్ సాయి ఉన్నాడు, అతను డ్రగ్ కన్జ్యూమర్, ఒకసారి ఎప్పుడో తీసుకున్నాడు, అతని మీద మళ్ళీ పెడ్లర్ కేసు ఎప్పుడు లేదు. అండ్ ఎవరికైనా సరే డ్రగ్ పెడలింగ్ అవసరం ఎవరికి ఉంటుంది? డబ్బుల కోసం. రాజ్ తరుణ్ సినిమాకే బోల్డ్ డబ్బులు వస్తాయి. డబ్బులు లేనిది ఎవరికి అవసరం డబ్బులు? నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఊరికి మ్యూజిక్ టీచర్ మ్యూజిక్ లెర్నింగ్ ఏదో చెప్పింది. చెప్పు, నువ్వేం చేస్తావు? నీకు ఏ రకంగా డబ్బులు సంపాదిస్తున్నావు? 70 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? మీ నాన్న ఇచ్చాడంటే ఇగో మీరు వెళ్ళి చూపించండి ఇస్నాపూర్లో. సరే, రైట్. సో మొత్తానికి ఫైనల్గా ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు ఎవరైతే అదే చెప్తున్నానమ్మా, మనం దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాం. ఈ డ్రగ్స్ కుంభకోణం చాలా గట్టిది. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చానో నాకు వస్తున్న బెదిరింపులు మీరు ఇమాజిన్ చేయలేరమ్మా. పెద్ద డ్రగ్స్ 12 మంది 13 మంది ఆ మాఫియాలో ఉన్నారు. ఎవడెవడు చేస్తున్నాడో తెలియదు, ఎందుకు బెదిరిస్తున్నారో తెలియదు. ఫ్యామిలీ రకరకాలుగా ఏంటి, నీ కార్లో డ్రగ్స్ పెడతాం, లేకపోతే నీ పిల్లల్ని ఎత్తుకుపోతాం, ఇలా అంటే ఇండైరెక్ట్గా అనమాట. ఇండైరెక్ట్గా అసలు మామూలుగా ఉండదు అనమాట. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా బెదిరించడం. దీనికి తోడు ఇదే చెప్పాయి కదా, నాంపల్లి దగ్గర ఇవాళ ఒక అమ్మాయి వచ్చి చింపుకుంటుంది, నీ పేరు చెప్తుంది, నువ్వు అన్యాయం చేసావని చెప్తుంది. ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకా అన్నీ వస్తాయి. నేను చెప్పా, చేయండి, ఇవన్నీ చేయండి, నిజంగా నాకు ఇదే కావాలి. మీరు చేస్తే ఎంత అన్యాయంగా ఒక మనిషి మీద కేసులు పెట్టచ్చు, మన పోలీస్ వ్యవస్థ ఎంత బాగుంది, దీని మీదే నా పోరాటం. నేనే లైవ్ ఎగ్జాంపుల్ అవుతా. కానీ నేను దీనికి భయపడే క్వశ్చనే లేదు. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. నేను అలా జైలుకి వెళ్తే నాకు నిజంగా ఆనందం కూడా. అలా వెళ్తే ఒక హీరోలాగా వెళ్ళాను, దానికోసం పోరాడి ఇలా చేసి డ్రగ్స్ చేసి నేను జైలుకి వెళ్ళాలా, ఇలా ఒక మంచి కోసం వెళ్ళానని చెప్పి నాకు ఆనందం ఉంటుంది. పెట్టండి. రైట్. థ్యాంక్ యూ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్.